నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో ఒక అద్భుతం జరిగిందని చెప్పచ్చు గురుగారు. ఎందుకంటే ఒక సంవత్సరం పాటు ఏమో కోమా అంటే దాదాపు తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఒక బాలుడిని వాళ్ళ నాన్న తీసుకుని వచ్చి ఆ స్వామి సన్నిధిలో పెట్టి ఆయన బాధని వెలబుచ్చుకున్నారు. అసలు కాసేపట్లోనే అద్భుతం జరిగినట్టు ఆ బాబు నార్మల్గా లేచాడు గురుగారు. అసలు దీని గురించి ఒకసారి చెప్పండి. నిజంగా ఈ కలియుగంలో కూడా ఆ దేవుడి సన్నిధిలో అంటే మనం అద్భుతాలు జరుగుతాయి అని ఆల్రెడీ జరిగాయని ఎన్నో వింటూ ఉంటాము. కానీ ఈ కలియుగంలో మన కళ్ళ ముందుల కనిపించిన ఈ అద్భుతం గురించి ఒకసారి మాట్లాడండి గురుగారు. ముందుగా మన ప్రేక్షకులు అందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అందరూ బాగుండాలని చూద్దాం. అయితే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క పవర్ ఏదైతే ఉందో, ఇక మనం పూరి జగన్నాథ్ గురించి ఒకటే మాట్లాడుకుందాం. ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయి, చాలా దేవుళ్ళు ఉన్నారు, చాలామంది చాలా మతాలు ఉన్నాయి, మతాలకు సంబంధించిన దేవుళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మనం తీసుకున్నట్టే కనుక మనం దీని గురించి మాట్లాడడానికి చాలా పెద్ద స్టోరీ వెళ్తుంది. కాకపోతే ఇక్కడ మనం ఒకటి చూద్దాం. ఇక్కడ ముందు చెడు మాట్లాడదాం, తర్వాత దీన్ని మనం పాజిటివ్ మాట్లాడదాం. వాస్తవం చెప్పాలంటే కొన్ని మతస్థులు ఉన్నారు, కొన్ని మతాలకు సంబంధించిన దేవుళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు సృష్టించి మానవులు సృష్టించి మతాలకు సంబంధించిన దేవుళ్ళు ఉన్నారు. అక్కడ ఏమవుద్దంటే బట్టతల ఉన్న వాళ్ళకి వెంట్రుకలు వస్తాయి, పిల్లలు లేని వాళ్ళకి అరటిపండు తింటే పిల్లలు పుడతారు. వాడు ఊరికి ఇలా అంటే కిడ్నీలో స్టోన్స్ పోతాయి, కాళ్ళు వస్తాయి, లేచి నడుస్తూ ఉంటారు. అలాగే జరుగుతున్నప్పుడు మనకి పూరి జగన్నాథ్లో జరిగినటువంటి స్టోరీ విచిత్రమైనదికి అనేది మనం తీసుకునే అవసరం లేదు. మామూలుగా ఇది నెగిటివ్. పూరి జగన్నాథ్లో జరిగినటువంటి దానికి పెద్దగా మనం తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే మనిషే అన్ని సృష్టిస్తున్నారు ఈ రోజున. మీరు ఒకటి గమనించండి, ఎన్ని స్టేజెస్లోనూ ఎన్ని వీడియోస్ మనం చూసాం కదా. ఊరకి ఇలాగంటేనే ఫట్ అంటేనే ఏదో జరిగిపోతుంది. ప్రెగ్నెన్సీ వస్తుంది, పెళ్ళి అయిపోతుంది, కలర్ మారిపోతారు, వయసు తగ్గిపోతుంది, నడుములు నొప్పి తగ్గిపోతాయి, కిడ్నీస్ పోతాయి, క్యాన్సర్ పోతుంది, ఆ గర్భసంచులు గడ్డలు పోతాయి. అవునా కదా? ఇవన్నీ చాలా కామెడీగా అనిపించినా వాళ్ళు అలానే ఎందుకో తీస్తున్నారు. మనం చూస్తున్నాం కదా. ఈ రకంగా మనం చూస్తుంది ఎవరండి? పైనుంచి దేవుడు చేయట్లేదు. ఇవన్నీ కేవలము ఒక సగటుగా సాధారణమైనటువంటి ఒక వ్యక్తి చేసేటువంటివి. ఇవన్నీ కూడా జనాలు విని అది మూర్ఖత్వం అనుకోవాలా, మొండితత్వం అనుకోవాలా తర్వాత విషయం. అయితే జనాల ప్రేక్షక దేవుళ్ళు వినేసి అక్కడికి ఇప్పటికి కూడా తండాలుగా జనాలు వెళ్ళడం, ఈ హాస్పిటల్స్ అన్నీ అవసరం లేదు కదా. అప్పుడు అక్కడికి వెళ్తే అయిపోతుంది కదా. అక్కడికి వెళ్ళి ఇంకా మనం పాములుగా ఉండేసి వాళ్ళు వాడుకునే విధానంగా ఏర్పరచుకునే తత్వం, ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు వెళ్ళిపోవటం లాంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇది మనము ఏ రకంగా తీసుకోవాలి, ఎక్కడికి దారి తీస్తుంది, ఇది ఒకటి ఆలోచించుకోవాలి. ఇలాగ మనిషే చేయింది ఇక దేవుడు చేయడం అనే దానికి ఎక్కడ నమ్మకం లేదండి. ఖచ్చితంగా చేస్తాడు. అంటే మనుషులే చేయింది దేవుడి పేరు చెప్పుకొని మనుషులు చేస్తున్నారు. అలాగా ఆలయంలో ఉన్నటువంటి దేవుడు చేయడం అనేది ఎట్లా అనుకోవాలి? దేవుడు కూడా పవర్స్ ఉంటాయి కదా. అందులోనూ పూరి జగన్నాథ్ ఆలయం అనగా అక్కడ కొన్ని ప్రసిద్ధి చెందినటువంటి చరిత్రకాత్మకమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. మనకి పూరి జగన్నాథ్ సంబంధించినటువంటి విషయం ఒకటి తీసుకున్నట్టయితే కనుక పూరి జగన్నాథ్ వ్యవస్థకి అక్కడ ఉండేటువంటి ఎవరైతే మనకి ఉన్నటువంటి స్వామివారు ఉన్నారో ఆ స్వామివారికి చెందినటువంటి జగన్నాథ స్వామి చరిత్ర ఒకటి ఉన్నది. ఆ చరిత్ర సంబంధించినటువంటి భగవద్గీతలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అక్కడక్కడను. ఇక్కడ ఆ చరిత్ర మనం చూసుకున్నట్టయితే కనుక కృష్ణుడు అవతారం వలిచిన తర్వాత ఆ కృష్ణుని యొక్క ఏదైతే హృదయం ఉంటుందో ఇప్పుడు మనకి గుండెలు అయిపోయినాయి, హృదయం లేనటువంటివి కాబట్టి గుండెలు. అప్పుడు వరకు హృదయం. ఇప్పుడు కూడా మీరు ఆలోచించండి, హృదయం అంటే మీరు ఎప్పుడైనా చూసారా? గుండె అంటే హాస్పిటల్లో అక్కడెక్కడ చూస్తుంటాం మనం, నెట్లో కొడితే గుండె వస్తుంది, హృదయం రాదు. హృదయం అనగా అది ఎవరికి కనపడదు, మాయ. హృదయం అంటే మాయ. ఇప్పుడు మనకి పిలిచే భాష మనస్సు. మనస్సు అంటే ఇప్పుడు మీరు ఎంతో మందిని ఇష్టపడుతూ ఉంటారు, ఎంతో మందిని ప్రేమిస్తుంటారు, వారి వారి స్థానం ఉంటుంది. పిల్లలు ఉంటారు, భర్త ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. ఇక్కడ వారి వారి స్థానం ప్రకారంగా మనం వారికి ఇవ్వాల్సినటువంటి ధర్మం ప్రకారంగా వారికి ఏదైతే న్యాయం చేయాలో అవన్నీ మనకి అవలక్షణాలుగా చేసేటువంటి విధానంగా ఏర్పడేటువంటి ఒక గూడు ఆకారము, అది ఒక వెలుగు, అది ఒక రూపం కాదు, వెలుగు. ఆ వెలుగు యొక్క ఆకారం నింపుకొని ఉన్నటువంటిది హృదయం. అంతేగాని దానికి రూపం ఉండదు. ఆ హృదయం ఎక్కడ ఉంటుంది అంటే ఎవరేం చెప్పలేరు. ఆంజనేయ స్వామి చీల్చుకొని ఇలా చూపించడం అంటే అక్కడ కనిపించింది ఎవరు? అతను హృదయంలో ఉన్నటువంటి రాముల వారు, లక్ష్మణ వారు, సీతమ్మ వారు, ఈ ముగ్గురు ఉన్నటువంటి చిత్రాన్ని చూపిస్తూ ఉంటారు. మీకు ఐడియా ఉందా?
అక్కడ కూడా హృదయం కనపడదు. హృదయంలో ఎవరున్నారనేది కనపడుతుంది. అలా అని చెప్పేసి ఇప్పుడున్న వాళ్ళు గురువుగారు చెప్పారు కదా అని చెప్పి చీల్చుకుంటే బ్లడ్ తప్పితే ఏం రాదు. అలా చీల్చుకోకండి. నా హృదయంలో ఉన్నారా అంటే ఈ రోజులో అయితే పచ్చబొట్టు పొడిపించుకుంటారు పైన, అవే కనిపిస్తాయి పైకే, అది చీల్చుకునే అవసరం లేదు. ఇకపోతే ఈ పూరి జగన్నాథ్ చరిత్ర ఏంటంటే కనుక ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయం ఒకటి. రెండోది కృష్ణుడే స్వయంగా అవతారం దాల్చిన తర్వాత తన హృదయాన్ని ఈ పూరిలో దాచి ఉంచారు అనేటువంటి ఒక నానువడి కథ అనేది మనకి వెలబడుతూ ఉన్నటువంటి ఒక కథ. ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ పూజారులు కావచ్చు, అర్చకులు వారు కావచ్చు, అక్కడ పాలకి మండలి కావచ్చు కూడా ఇది ఉన్నది వాస్తవమే అని చెప్పి చూచినటువంటిది ఒకట చరిత్ర. మరొకటి అక్కడ అవతారంగా ఉండేటువంటి ఏదైతే జగన్నాథ స్వామి ఉన్నారో అక్కడ చేసేటువంటి తిరునాలు కావచ్చు, రథోత్సవం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధి. అనుకున్నటువంటి కోరినటువంటి కోరికలు కొంగు బంగారం చేసేటువంటి విధానంలో ఉండేటువంటి స్వామివారు ఒకరు రూపం చెంది ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా పూరి జగన్నాథ్లో ఉన్నారు అని చెప్పొచ్చు. ఇక వీటన్నిటిని కూడా పక్కన పెట్టేది కనుక ఆ పూరి జగన్నాథ్ యొక్క శిఖరం కావచ్చు, అక్కడ ఉండేటువంటి ప్రాంతీయ కావచ్చు, అక్కడ ఉండేటువంటి సిహ్న జెండా కావచ్చు, అక్కడ ఉండే గాలిగోపురం కావచ్చు, అక్కడ ఉండేటువంటి ధ్వజస్తంభం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ సూర్యునికి అనుగుణంగా సృష్టించబడి అక్కడ ఉండేటువంటి యంత్రోచ్చారణ కావచ్చు, మంత్రోచ్చారణ కావచ్చు, అక్కడ ఉండే పవర్ఫుల్ అయినటువంటి టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా పాజిటివ్ థింగ్స్తో ఉండేటువంటి టెక్నాలజీస్తో చేసేటువంటి ఆలయ నిర్మాణం. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ బాబుకు ఆల్రెడీ ట్రీట్మెంట్ చేయించున్నారు. ఇప్పుడు అలా ఉంటే ప్రతిరోజు కూడా కొన్ని వందల వేల మంది ఆరోగ్యం బాలేని వారు ప్రతి ఆలయానికి వెళ్తూ ఉంటారు. అక్కడ వారికే ఎందుకు బాగోదు, వీరికే ఎందుకు బాగోయింది అనేదానికి ఈ ప్రశ్న, అనేదానికి ఇది ఆన్సర్. అయితే ఇక్కడ ఈ బాబుకి అక్కడ అవడానికి కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళేక ముందు ఇతను ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని ఉన్నారు. ఈ బాబు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుని ఉన్నారు. ఇప్పుడు మనకేదైనా చిన్నపాటి జలుబో, దగ్గో, ఫీవరో వచ్చిందనుకోండి, అది మనం టాబ్లెట్, సిరప్, ఇంజెక్షన్ చేయగానే మనకు తగ్గుతుందా? లేదు, తగ్గదు. అక్కడికి ఎక్కడేందంటే అది ఒక సమయం పట్టింది. మనకు ఉన్నటువంటి సివినెస్ పట్టేసి దానికి కొంచెం సమయం పట్టింది. మనకున్న బ్లాక్నెస్ని బట్టి మనకి చక్రాస్ ఉంటాయి, సచ్చక్రాస్. పూరి జగన్నాథ్లో సచ్చక్రాస్ క్లీనింగ్ అని చెప్పేసి అని ఉంటుంది. ఈ యోగాలో, ఈ ప్రాణి హీలింగ్లో ఒక విద్య సచ్చక్రాస్ క్లీనింగ్ అని ఉంటుంది. బాబుకి ఏమైందంటే బ్రెయిన్, ఈ చక్ర ఏమైందంటే ఈ చక్ర అనేది క్లీనప్ లేదు బాబుకి. అక్కడ సచ్చక్రాల క్లీనింగ్ మనం అక్కడ అడుగు పెట్టగానే మన సచ్చక్రాలన్నీ కూడా పాజిటివ్ థింగ్స్ వస్తాయి. అదొకటి పాజిటివ్. రెండోది పూరి జగన్నాథ్లో ఇలా జరగడానికి కారణం అద్భుతం సచ్చక్రాలు ఇది. ఇకపోతే మనకి ఈ ఫీవర్ కానీ ఏదైనా టాబ్లెట్ కానీ సిరప్ కానీ వేయగానే వెంటనే తగ్గదు, కొంచెం సమయం పడుతుంది. అయితే ఇక్కడ మెడికేటిన్ ఏదైతే తనకి ఇచ్చిన బాబుకి ఇచ్చినటువంటి మెడికేటిన్ ఏదైతే ఉందో అది బాబుకి ఎంతైతే ట్రీట్మెంట్ ఇవ్వాలో ఇచ్చేస్తున్న తర్వాత అక్కడ ఆర్థిక సమస్యలు కావచ్చు, ఈ డాక్టర్ యొక్క ఇవ్వలేకపోయి ఇంకా వద్దులేండి ఇంకా అవసరం లేదని చెప్పి ఉండొచ్చు. ఈ చెప్పినట్టు బాబుని తీసుకెళ్ళి ఇక దేవుడే దిక్కనేటువంటి విధంగా చివరిసారిగా మనం ఆలయ దర్శనం చేయించాలనే విధంగా ఆ ఆలయాన్ని తీసుకెళ్ళడంతో ఈ మెడికేటన్, ఈ సచ్చక్రాస్ క్లీనింగ్ ఇవన్నీ కూడా కలగలుపుకొని ఒకేసారి తనలో ఆ జోష్ నింపేసి ఆ మళ్ళీ ఒక సువాసన వెదజల్లేటువంటి అక్కడ గ్రంథంతో కావచ్చు, అక్కడ ఉండేటువంటి అట్మాస్ఫియర్, అక్కడ ఉండేటువంటి గాలితో కావచ్చు, ఆ సచ్చక్ర ఇక్కడ చక్రం ఏదైతే నడినెప్పిన ఉండేటువంటి ఆ సచ్చక్ర ఏదైతే అవుతుందో ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోగానే తనకి ఆయుష్ మళ్ళీ కూడా పుట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, కోమాలోకి వెళ్ళిపోయినా మనం నిద్రపోతూ ఉంటాం. నిద్రపోతే 7th సమానం, మనకి ఏం తెలియదు, ఎవరు లేపినా కూడా లేవు ఒక్కొక్కసారి. అలాంటి నిద్రపోయినప్పుడు ఏదైనా నాదం కానీ, గంటానాదం కానీ ఏదైనా విన్నప్పుడు ఎంత వైబ్రేషన్తో లేస్తాం మనం. మనకి ఏదైనా అనీజీ అనిపిస్తుంది. ఏదైనా ఆలయంకి వెళ్ళండి, ఎంత వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. మంచి ప్రాసిద్ధి చెందిన ఆలయాలు, ఇక్కడ ఉండేటువంటి డబ్బు కోసం చెందినటువంటి కమర్షియల్ ఆలయాలు కాకుండా ఏదైనా ప్రాసిద్ధి చెందినటువంటి పురాతన ఆలయాలకు వెళ్ళండి, మనకి ఎంతో తెలియని ఒక ఆనందం వస్తూ ఉంటుంది, మనలో తెలియని ఒక ఉత్సాహం వస్తూ ఉంటుంది, ధైర్యం వస్తూ ఉంటుంది. అది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ చక్రాస్ వల్ల మనకు ఆ ధైర్యం వస్తూ ఉంటుంది. అలానే బాబుకు కూడా అక్కడికి వెళ్ళగానే అద్భుతం జరిగింది అంటే ఓకే, స్థల ప్రాసిద్ధి ఉన్నది, కానీ ఆ బాబుకు జరిగిందంటే మాత్రం అది ఎవరు నమ్మేటువంటి అవసరం లేదు. ఈ యొక్క సచ్చక్ర క్లీనింగ్ అనేది అక్కడ ఉంది. దానివల్ల ఇప్పుడు ఎందుకంటే అక్కడ బాబుకు అలా జరిగిందంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా హాస్పిటల్స్ మానేసి, ఇక్కడ ఉండి వైద్య పరీక్షలు మానేసి ఆలయానికి క్యూ పెడతారు. అందుకని మనం అలా చెప్పడానికి అయితే అర్హత కాదు. ఎందుకంటే అందరికీ ఎలా అవుతుంది అనేది ఏం లేదు. వారు ఏ ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలో ఆ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. ఆలయానికి వెళ్ళాలంటే దర్శనం కోసం వెళ్ళాలి. మనకి పాజిటివ్ జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పొచ్చు. కానీ అక్కడికి వెళ్ళడం ద్వారా ఏజ్ తగ్గిద్ది కానీ, వయసు తగ్గుతుందని కానీ, అందంగా అవుతానని కానీ, లేకపోతే ఆ ఆయుష్ మళ్ళీ పుడుతుందని కానీ మాత్రం ఉండదు.
బాబుకి ట్రీట్మెంట్, సచక్ర క్లీనింగ్ రెండు ఒకేసారి అవ్వడం వలన మళ్ళీ అతను పునర్జన్మకు రావడం జరుగుతూ ఉంది. ఆ ఒక ఏదైతే కోమాలకు వెళ్ళాడో రావడం జరుగుతూ ఉంది. అంతమించి స్థల ప్రసిద్ధి ఉన్నది, కానీ స్థల ప్రసిద్ధి వల్లనే బాబుకు అలా అయిందని మాత్రం కాదు. ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకోవాలి. పూర్తిగా కాదు, కానీ అక్కడ ఉన్న యంత్రతంత్ర మంత్రం వల్ల కూడా ఇలా సచక్రాలు యాక్టివేట్ అవ్వటం వలన, అలానే తను తీసుకున్న మెడికేషన్ వలన కూడా రెండు ప్రభావితం అయ్యి మొత్తానికి బాబు రావడం జరుగుతుంది. దీన్ని మనము పబ్లిసిటీ చేసుకునే అవసరం లేదు. దీన్ని మనం ఆలయాన్ని ఇప్పుడు చేసి దాన్ని మళ్ళీ కమర్షియల్గా మార్చేటువంటి అవసరం అసలు లేదు. అందుకని అది ఒరిస్సాలో ఉంది. అసలుకే అక్కడ వాళ్ళకి ఏంటంటే ఆదాయం ఇల్లు వచ్చినా సరిపోవాలి ఒరిస్సా రాష్ట్రానికి. అదేంటి దౌర్భాగ్యం తెలియదు. కానీ ఇక ఈ ఆలయాలు ఇలాంటి పేర్లు చెప్పుకొని ఇంకా వచ్చేటువంటి ప్రేక్షకుల దగ్గర, వచ్చేటువంటి భక్తుల దగ్గర దండిగా డబ్బులు లాక్కునేటువంటి అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది మార్కెటింగ్. కాబట్టి అలాంటి ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాలుగానే ఉండాలి. అందరికీ భక్తి భావంతో దర్శనం చేసుకునే విధంగా ఉండాలి. కానీ అది ఒక ప్రకృతి వైద్యశాల అవ్వకూడదు. అది ఒక వైద్యశాల అవ్వకూడదు. మనకి అందరికీ బాగుండాలి. హృదయం అంటే తెలియదు కాబట్టి అక్కడ జరుగుతుందా అనేది కాదు, మన హృదయం అనేది బాగా ఈ సచక్ర స్క్రీనింగ్ చేసుకోవడానికి మనం తెలియకుండా చేసేటువంటి పాప కార్యాలు ఏదైతే ఉందో, పితృదోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడ పటాపంచలైపోతాయి. కాబట్టి ఆలయ దర్శనం ప్రాసిద్ధి, అక్కడ ఇచ్చేటువంటి మొక్కుబడులు కానీ ముడుపులు కానీ ప్రాసిద్ధి. అంతేగాని అక్కడికి వెళ్ళడం వల్ల పునర్జన్మ వస్తుంది, లేకపోతే మనం పోతూ ఉంటే ముసలివాళ్ళని పెద్దవాళ్ళని ఆరోగ్యం వాళ్ళని అందరూ వెళ్తే బాగుంటుంది అనేది కాదు. అదైతే ఏం లేదు. అలా ఎవరు కూడా చేసి కొన్ని గేమ్స్ ఉంటాయి. ఇది ఎలా ఉంటాయంటే ఇది తెలిసిన వాళ్ళ దగ్గర అది మనకి ప్రికాషన్స్ తీసుకొని ఈ గేమ్ చేయబడును అని ఉంటుంది కదా. అలానే వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళాలంటే దాని తగ్గటువంటి పుణ్యకార్యాలు చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రాసిద్ధి ఏంటంటే కనుక దానం చేయటం. ఇక్కడ పూరి జగన్నాథ్ ఆలయంలో ఏదైనా దానం చేస్తే చాలా మంచిది. అలా అని చెప్పేసి అని అందరూ పోయేసి మనసులు దానం చేసి చేయకూడదు. దానం అంటే ద్రవ్యాలు, దానం అంటే పూజలు, యజ్ఞ యాగ జప తపాలు కాకుండా దానం అంటే గోదానం, వస్త్రదానం, భూదానం, అన్నదానం, మంచినీళ్ళ దానం, ఇలాంటి దానాలు చేస్తే చాలా మంచిది అక్కడ. కాబట్టి ఎవరైనా వెళ్ళండి, మంచి దానం చేసుకోండి. అంతేగాని ఎవరో కమర్షియల్ చేసేసి దీన్ని ఏదో ప్రాసిద్ధం చేసి హాస్పిటల్ అన్ని క్లోజ్ చేసి అక్కడికి వెళ్తే ఏదో బాగవుతుంది అయితే కాదు. అబ్బాయి అదృష్టం అక్కడ బాగుంది. మెడికేటన్ అందులో సచక్రాస్ అక్కడ క్లియర్ అయ్యేదానికి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటిది ఆ యంత్రాలు కూడా సచక్రాలు క్లీన్ చేసేటువంటి యంత్రాలు ఉంటాయి. అక్కడ మనం లోపలికి అడుగు పెట్టగానే మనకు గూస్ బంప్స్ వస్తాయి. గర్భగుడిలోకి అడుగు పెట్టగానే ఆ గర్భగుడి దాకెందుకు లోపల ఉన్నటువంటి ఆలయంలోకి అడుగు పెట్టగానే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అక్కడ ప్రాసిద్ధి అనమాట. చుట్టూతో కూడా ఏదో తెలియని ఒక ఆహ్లాదకరమైనటువంటి సువాసనలు వెదచల్లుతూ ఒక మంచి ఇది ఉంటుందన్నమాట. అక్కడ పాజిటివ్ థింగ్స్ ఉంటాయి. అందరూ కూడా దర్శనం చేసుకోవడానికి బాగుంటుంది. మన కోరికలు తీర్చాలి అనుకోవాలి తప్పితే అవి కూడా తీరని కోరికలు తీర్చరు. మనకి జెన్యున్గా ఉండేటువంటి కోరికలు తీరుతాయి. కాబట్టి మనకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని మనకేం కావాలో ఆయన తీరుస్తారు. కాబట్టి వెళ్ళి నమస్కారం చేసుకుని దేవుడిగా చూడాలి తప్పితే ఆయన వైద్యుడు అనేది కాదు. వైద్యుడుగానే ఉంటారు. ఆ మానవుడి రూపంలో దేవుడే ఉంటాడంటే వైద్యుడి రూపంలో ఉంటారు. కాబట్టి వీరి యొక్క గొప్పతనం కూడా ఉంది. ఆ పిల్లవాడి అదృష్టం బాగుంది. ఇదైతే మనకి ఈ ఒక స్టోరీ. ధన్యవాదాలు గురుగారు.